నీ కొడుకు పేరేమో లోకేష్ బాబు, నీ పేరేమో చంద్రబాబు, నీ తండ్రి పేరేమో ఖర్జూర బాబు. వాళ్ళ తండ్రి గారి పేరు నిమ్మకాయ బాబు, జాంకాయ బాబు నాకు తెలియదు గానీ వైఎస్ కుటుంబాన్ని విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి గారు, వాళ్ళ తండ్రి గారి పేరు వెంకటరెడ్డి గారు. నీ కులదైవం అయితే ఇంతవరకు నీ ఇంట్లో ఏడుకొండలనే పేరు పెట్టారు, తిరుపతి అయ్యారనే పేరు, వెంకటేశ్వర్లనే పేరు ఎవరికి లేదు. ఇది ప్రజలు మీరు గమనించాలి. మా జగన్ గుంటూరు వచ్చినట్టు 100 మంది కావాలి అన్నా. వీడి పేరు ఋషి అంటనా. అయితే ఏం చేయాలి? ఆ ఋషికొండ మొత్తం వీడిదే అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ పేరు రిషా? అవునండి. రుషికొండ ప్యాలెస్ నీదా? అవునండి. ఎలా? అంతే కదా, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటేనే వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటున్నారు మీరు. నా పేరు ఋషి, ఋషికొండ అంతే నాదే. పేరు పెట్టుకుంటే నీదేలా అవుతురా? అవన్నీ నాకు తెలియదండి. నా పర్మిషన్ లేకుండా ప్యాలెస్లు కట్టేశారు. అవన్నీ నాకు కావాలి. ఎక్కడ నుంచి తీసుకొచ్చావురా? లాగే లాగే ఋషికొండ ప్యాలెస్ నావి. నా పర్మిషన్ లేకుండా మీరు అన్ని అనుభవించేస్తున్నారు. అవన్నీ నాకు కావాలి, నాకు ఇప్పుడే కావాలి. వెంకటేశ్వర స్వామి భక్తుడు అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాను అసలు. అన్నా ఈవిడి పేరు ముంతాజ్ అంట, తాజ్ మహల్ ఈవిడంట. ఎస్, నా పేరు ముంతాజ్. నా ప్రియుడు నా కోసం తాజ్ మహల్ కట్టించాడు. ఉబ్బిపోయిన మట్టి ముంతలా ఉన్నావు నువ్వు. ముంతాజా ఏంటి ముంతా అంటున్నావా? ఇంత అందమైన అమ్మని పట్టుకొని ముంతా అంటున్నావా? నా పేరు ముంతాజ్. ఆ పేరు పెట్టుకున్నాను కాబట్టి అది నాదే. వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వర భక్తుడైనప్పుడు నేను ముంతాజ్. తాజ్ మహల్ నాది ఎందుకు కాదురా? నువ్వు చెప్పిన లాజికే కదరా వీడియో కాల్ చేసుకునేటోడా. నేను ముంతాజ్ రా. నా లవర్ కట్టించినప్పుడు తాజ్ మహల్ నాదైనప్పుడు నీకేమైతుందిరా? అయినా వెంకటేశ్వర పేరు పెట్టుకున్నప్పుడు వెంకటేశ్వర భక్తుడైనప్పుడు తాజ్ మహల్ నాది ఎందుకు కాదురా? అన్నా నా పేరు జగన్. అయితే వైసీపీ పార్టీ నాదవుద్దా? సీఎం క్యాండిడేట్ గా అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావురా? జగన్ పేరు పెట్టుకుంటే పార్టీ నీదవుద్దా? వెంకటేశ్వర పేరు పెట్టుకుంటే నేను వెంకటేశ్వర భక్తుడైనప్పుడు జగన్ పేరు పెట్టుకుంటే నేను సీఎం అవలేనా? ఏంటి జగన్ వెంకటేశ్వర భక్తుడా? ఒక్కసారైనా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టాడా? ఒక్కసారైనా సతీ సమేతంగా వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడా? ప్రశాంతంగా వీడియో కాల్ చేసుకోక నాకు ఎందుకు వచ్చిన ప్రెస్ మీట్లు?